హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా ఒక చిన్న కాలేజ్ బ్లాగ్ అనమాట. సో ఈరోజు మళ్ళీ మాకు ఫస్ట్ 2 పీరియడ్స్ ల్యాబ్ అనమాట. సో ల్యాబ్కి వెళ్తున్నాను. ఈరోజు టైం అయిపోయింది, అందుకే జస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎప్పుడే నేను క్లాస్కి వచ్చాను అంటే ఈరోజు ఫస్ట్ 2 పీరియడ్స్ ల్యాబ్ అనమాట. సో ల్యాబ్కి వచ్చేసాను. కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఏమి ఎక్కువ వీడియో తీయలేదు. సో ఇప్పుడే ల్యాబ్కి వచ్చాను. ఈరోజు ల్యాబ్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ల్యాబ్ అయిందనమాట. ల్యాబ్ అయిన తర్వాత ఏఐ క్లాస్కి వచ్చాను. సో క్లాస్ అయిపోయాక కలుద్దాం. ఈరోజు హాఫ్ డే అనమాట. సో హాఫ్ డే కాబట్టి 1 or 2 క్లాసెస్. సో సరే కేఆర్సీ లాన్లో ఇలా టెంట్స్ వేశారు. ఎందుకు వేశారో తెలీదు. మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు త్వరగా క్లాసెస్ అయిపోయాయి కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాను త్వరగా. ఎప్పుడైనా క్లాసెస్ అయ్యాయి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ అనమాట. ఈరోజు చాలా బిజీ అనమాట. సో అందుకే వెళ్ళడానికి లేదు ఎక్కువగా. అన్ని క్లాసెస్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ ఓఈ క్లాస్ నుంచి వచ్చాను నేను. ఓఈ క్లాస్ సిబిలో తెలుసు కదా మీకు. సో సిబి నుంచి వస్తున్నాను. బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను బస్ ఎక్కి. సో దిస్ ఈజ్ మై టుడే బ్లాగ్. ఈరోజు మమ్మల్ని చాలా త్వరగా వదిలేస్తాను అనమాట. సో అందుకే ఫాస్ట్గా వెళ్తాను. ఈరోజు కూడా నేను స్వెట్ షర్ట్ వేసుకున్నాను. నేను ఎలా అంటే లైక్ నాకు ఇప్పుడు ఒక్క డ్రెస్ కంఫర్టబుల్ ఉంటే నేను అదే డ్రెస్లో చాలా కలర్స్ తీసేసుకుంటాను అనమాట. ఈ స్వెట్ షర్ట్ నచ్చిందని చెప్పేసి అన్ని కలర్స్ ఆఫ్ స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను. అయినా నాకు చాలా వస్తుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే చాలా చలి వస్తుంది. క్లాస్ రూమ్లో AC 22లో ఉన్నా కూడా చలి వేస్తుంది. నాకు కూల్ రెసిస్టెన్స్ తక్కువ అనమాట అని నాకు అర్థమైంది. సో ఈరోజైతే నాకు మా ఏఐ క్లాస్ చాలా వేసేసింది. కాకపోతే లేచి ఫ్యాన్ ఆపుకోవడానికి ఆన్సర్ లేజీ. సో క్లాస్ అందరి ముందు లేచి వెళ్తే లైక్ అందరి టెన్షన్ మన మీదకి వచ్చేస్తుంది కదా, డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి ఈరోజు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఆఫీస్ వస్తుంది. అప్పటికప్పుడు లంచ్ తెచ్చుకోవాలి. ఇంటికి లంచ్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్. గేట్కి వచ్చేసాను. ఫ్లాట్ టికెట్ చూపించి బ్యాక్. బాయ్. ఇది మా కాలేజ్ అవుట్ సైడ్ వ్యూ. నార్మల్గా బస్సులో వెళ్తున్నప్పుడు కరకచెట్టు అమ్మవారి దేవాలయం కనిపించింది. మీ అందరూ చూస్తారని వీడియో తీశాను, కానీ క్లోజ్ చేసింది టెంపుల్. మధ్యాహ్నం కదా. ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ప్లేస్ ఎక్కడుందో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చాలా బర్త్డే పార్టీస్ అవుతాయి, ఇంకా ఫోటోషూట్స్ కూడా అవుతాయి. నేను చాలా చూశాను. ఇక్కడ #వైజాగ్ అని రాసి ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఇంకా కొత్తగా వైజాగ్లో చాలా అట్రాక్షన్స్ పెట్టారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.